గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం కాకినాడ జిల్లా కిర్లంపూడి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతకి గురయ్యారు ప్రస్తుతం ఆయన కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్లాలని డాక్టర్లు సూచించారు దీంతో రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో ముద్రగడను హైదరాబాద్ కు తీసుకువెళ్లనున్నారు కుటుంబ సభ్యులు ముద్రగడ పద్మనాభం కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు దాంతో పాటుగా కొంతకాలంగా కూతురు విషయంలో జరుగుతున్న వివాదంతో ముద్రగడ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ముద్రగడ పద్మనాభం వయసు ప్రస్తుతం 72 సంవత్సరాలు అనారోగ్యంతో నిన్న కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు అక్కడ డాక్టర్లు ఆయనకు చికిత్సను అందించారు అయితే ముద్రగడకు మెరుగైన వైద్యం అవసరమని డాక్టర్లు చెప్పడంతో ఆయనను హైదరాబాద్కు తీసుకువెళ్లాలని సూచించారు డాక్టర్ల సూచనతో ముద్రగడను హైదరాబాద్ తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు తనను యశోద ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ముద్రగడ సూచించినట్లుగా తెలుస్తోంది ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది గత కొంతకాలంగా ఆయన కాలేయ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు శనివారం ఆయన తీవ్ర అస్వస్థతకి గురి కావడంతో కుటుంబ సభ్యులు ముద్రగడను మెరుగైన వైద్యం కోసం కాకినాడ నుండి హైదరాబాద్కు తీసుకొస్తున్నారు ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం వైసీపీ నేతగా ఉన్నారు గతంలో కాపు రిజర్వేషన్ కోసం గట్టిగా పోరాడిన వ్యక్తిగా గుర్తింపును పొందారు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు మంత్రిగా కూడా పనిచేశారు ఎమ్మెల్యేగా పలుమార్లు గెలుపొందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక పదవులు అనుభవించిన ముద్రగడకు రాజకీయంగా మంచి గుర్తింపు ఉంది ప్రత్యేక రాష్ట్రంగా ఏపీ ఏర్పడిన తర్వాత కూడా కాపు సామాజిక వర్గం తరఫున ఆయన తన స్వరాన్ని గట్టిగానే వినిపించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా బలమైన కాపు సామాజిక ఉద్యమ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నిన్న రాత్రి ముద్రగడ తీవ్ర అస్వస్థతకి గురి కావడంతో కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఈ విషయం తెలిసిన ఆయన కూతురు క్రాంతి తండ్రిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారు అయితే ఆమెను ఎందుకు అనుమతించారని ఆసుపత్రి సిబ్బందిపై ముద్రగడ కొడుకు గిరి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ గుడ్ మార్నింగ్ చెప్పండి ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతకి గురైనట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం ఏంటి వర్మ దీనికి సంబంధించి అప్డేట్ గుడ్ మార్నింగ్ లక్ష్మి కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం అనారోగ్య కారణంగా నిన్న సాయంత్రం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు వెంటనే ఆయన కుటుంబ సభ్యులు కాకినాడలోని తొలుత ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి వైద్యుల సూచనల మేరకు కాకినాడలోని మరొక ప్రైవేట్ ఆసుపత్రి మెడికవర్లో ప్రస్తుతం ఆయన చికిత్స కొనసాగుతుంది ముఖ్యంగా నిన్నటి సాయంత్రం ఆయన పరిస్థితి ఆరోగ్య రీత్యా కూడా ఆయనకు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఎందుకంటే హై లెవెల్ బీపీ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోయిన నేపథ్యంలో పూర్తిగా కూడా తీవ్ర అస్వస్థతకి గురైన వెంటనే హైదరాబాద్ కి తీసుకెళ్లాలని వైద్యులు కూడా సూచించారు అయితే ముద్రగడ పద్మనాభమే స్వయంగా యశోద హాస్పిటల్ కి తరలించాలని కూడా ఆయన భావించారు అయితే నిన్న వాతావరణం అనుకూలించకపోవడం ఒకవైపు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా రహదారి వెంబడే వెళ్లాల్సిన పరిస్థితుల్లో కారులో ప్రయాణం అంత సుముఖంగా ఉండదు అని భావించిన తర్వాత ఈ రోజు రాత్రి చికిత్స తర్వాత పరిస్థితిని బట్టి అంటే ఈ రోజు 20వ తారీఖుని వెళ్లాలని వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ ఆరోగ్య పరిస్థితి అయితే పూర్తిగా నిలకడగానే ఉంది ఎటువంటి ఆందోళన చెందొద్దు అని కూడా ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరి
కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటనలో కూడా తెలియజేశారు. ముఖ్యంగా వయసు రీత్యా ఆయనకి 72 సంవత్సరాలు ప్రస్తుతం వయసు పైబడి ఉంది. వయసు రీత్యా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒకవైపు కాలేయానికి సంబంధించి క్యాన్సర్ కూడా ప్రాథమిక దశలో చికిత్స కూడా కొనసాగుతున్న నేపథ్యంలో చాలా రోజుల నుంచి కూడా నీరసంగా ఉంటున్నారు. పూర్తిగా కూడా హెల్త్ కు సంబంధించినంత వరకు బీపీ, షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడం, అలాగే పెరగడం, ఈ ఫ్లక్చుయేషన్స్ లో పూర్తిగా కూడా అనారోగ్యం కారణంగా ప్రస్తుతం అయితే నిన్న హాస్పిటల్కి రావడం, అటు తర్వాత అక్కడ టెస్టులు కూడా నిర్వహించినటువంటి వైద్యులు ముఖ్యంగా హైదరాబాద్ కి తరలించాలని సూచించారు. అయితే ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం పరిస్థితి ఆరోగ్యం నిలకడగా ఉంది. మెడికవర్ లో చికిత్స అయితే పొందుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం వైద్యులు అయితే చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం అయితే 10 గంటల ప్రాంతానికి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం కూడా కనపడతా ఉంది. ముద్రగడ పద్మనాభం నుంచి తొలుత ఈ మధ్య కాలంలో గడిచిన కొంతకాలం నుంచి కూడా ఆయన కుమార్తె క్రాంతి ఆందోళన కూడా ఆయన ఆరోగ్యంపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో ఒక పోస్ట్ పెట్టి అది దుమారంగా కూడా మారిన విషయం కూడా అందరికీ తెలిసిందే. తన తండ్రి ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడ్డారు. తన సోదరుడు ఎవరైతే ముద్రగడ గిరి ఉన్నారో గిరి సరైన చికిత్సను అయితే తన తండ్రికి అందించడం లేదని కూడా ఆయన గతంలో కూడా ట్వీట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ విషయానికి సంబంధించినంత వరకు ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే తన తండ్రిని కలవడానికి కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే గిరి అతని మామ పూర్తిగా కూడా తన తండ్రిని కలవడానికి అనుమతించలేదని ట్విట్టర్ వేదికకు కూడా ఆవిడ ప్రకటన చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇదంతా దీనిపై స్వయంగా ముద్రగడ కూడా బయటకు వచ్చి మరీ క్లారిటీ ఇచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా గతంలో ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఒక్కసారిగా ముద్రగడ హెల్త్ సీరియస్ గా కావడంతో ఆయన అనుచరులు అయితేనో వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ కోలుకోవాలని కూడా దేవుడిని అయితే ప్రార్థిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్న సందర్భంలో ముద్రగడ క్రాంతి ఇప్పుడు గిరి పూర్తిగా కూడా తన సోదరుని క్రాంతిని హాస్పిటల్ కి తన తండ్రిని చూడడానికి వస్తే అడ్డుకున్నారు. మిమ్మల్ని ఎవరు అనుమతించారు ఇక్కడికి అంటూ కూడా హాస్పిటల్ సిబ్బందిపై కూడా ఆయన తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు వెంటనే ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం చూడడానికి వీల్లేదు అని చెప్పిన నేపథ్యంలో పూర్తిగా తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితులు అయితే లేవు. అంటే ఈ రోజు ఉదయం నిర్వహించినటువంటి టెస్టుల రిపోర్ట్స్ ఆధారంగా పూర్తిగా ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఎవరు ఆందోళన చెందవద్దని కొద్దిసేపటి క్రితం ముద్రగడ గిరి ప్రకటన తర్వాత కొంత ఆయన అభిమానులు కావచ్చు, కాపు నాయకులు కావచ్చు పూర్తిగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. అయితే ఈ రోజు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాత పరిస్థితిని బట్టి ఆయన హైదరాబాద్ తరలించాలా లేదంటే ఇక్కడే చికిత్స అందించాలా అన్న నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మరి కొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ వర్మ. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన